హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎటర్నల్ లవ్ ఆఫ్ డ్రీమ్ ఎపిసోడ్ 6 ని చూద్దాము. ఎవరో ఒక ఇంపార్టెంట్ గెస్ట్ వస్తున్నారు అనేసి దోంగ్హా చోంగ్లిన్ ఇద్దరు ఆ గెస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఒక పెద్ద పల్లకి వస్తూ ఉంది. అప్పుడు ఫెంగ్జూ ఎవరై ఉంటారు, ఇంత పెద్ద పల్లకిలో వస్తున్నారే అనేసి థింక్ చేస్తూ ఉంది. అప్పుడు అందులో నుండి జీహెంగ్ దిగుతూ ఉంది. జీహెంగ్ ని చూసి ఫెంగ్జూ ఈమెందుకు ఇక్కడికి వస్తుంది అనేసి థింక్ చేస్తూ ఉంటే అప్పుడు చోంగ్లిన్ అంటున్నాడు, ఈమెనే మన దోంగ్హాని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, అందువల్ల నువ్వు ఇంక నుండి ఆమెతో మర్యాదగా నడుచుకోవాలని అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జూ షాక్ అయిపోతుంది. వీళ్ళిద్దరూ మరీ అంత క్లోజ్ ఏం కాదు కదా, సడన్ గా ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్ళేంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి థింక్ చేస్తూ ఉంది. అప్పుడు దోంగ్హా జీహెంగ్ దగ్గరికి వెళ్లి నువ్వు మీ ఇంట్లో లాగానే ఇక్కడ కూడా ఫ్రీగా ఉండవచ్చు, ఎలాంటి మొహమాటము పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి లోపలికి వెళ్లిపోతున్నాడు. దిగులుగా ఉన్న జీహెంగ్ బుజ్జినక్కను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బుజ్జినక్క జీహెంగ్కి బాగా క్లోజ్ కాబట్టి. హై బుజ్జినక్క అనేసి జీహెంగ్ బుజ్జినక్కని తీసుకోవడానికి చోంగ్లిన్ దగ్గరికి వస్తూ ఉంటే అది చూసి ఫెంగ్జూకి ఒళ్ళు మండిపోతూ ఉంది. వెంటనే చోంగ్లిన్ చేతి నుండి దిగి ఫెంగ్జూ వెళ్లిపోతూ ఉంది. వెంటనే జీహెంగ్ ఇది నన్ను మర్చిపోయినట్టు ఉందే అనేసి మళ్లీ డల్ అయిపోతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ దోంగ్హా కూర్చొని తన వర్క్స్ ని చేసుకుంటూ ఉన్నాడు. పక్కనే ఫెంగ్జూ కూడా కూర్చొని ఉంది. అప్పుడు అక్కడికి లియాన్సంగ్ వస్తున్నాడు. వచ్చి దోంగ్హాని చూసి మీరు పెళ్లి చేసుకోబోతున్నారంట కదా, మీరు ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నా ఎప్పుడు పెళ్లి గురించి ఆలోచించలేదు, సడన్ గా జీహెంగ్ ని చూసి మీకెందుకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అనేసి లియాన్సంగ్ అడుగుతూ ఉంటే దీని గురించి అడగడానికి ఇక్కడికి వచ్చావా అని దోంగ్హా అంటూ ఉన్నాడు. అలా అంతా ఏమీ లేదు అనేసి లియాన్సంగ్ అంటున్నాడు. ఒక ముఖ్యమైన వ్యక్తికి బర్త్డే రాబోతుంది, నేను వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అనేసి ఒక చార్ట్ ని ఓపెన్ చేసి చూపిస్తున్నాడు. ఎవరి బర్త్డే అని దోంగ్హా అడుగుతున్నాడు. చెంగ్యూ బర్త్డే రాబోతుంది, అందుకోసమే తనకొక చిన్న గిఫ్ట్ ఇద్దాము అనేసి ఈ కత్తిని తయారు చేద్దామని అనుకుంటున్నాను. ఈ కత్తి 5 రకాలుగా మారేలాగా దీన్ని తయారు చేయబోతున్నాను. ఇది ఒక పొడవైన ఖడ్గంలాగా మారాలి, అలానే కిచెన్లో యూజ్ చేసుకునే చిన్న కత్తిలాగా కూడా మారాలి, అదే సమయంలో యుద్ధం చేసే టైంలో బాణంలాగా కూడా మారాలి. ఇలా కాస్త డిఫరెంట్గా ఉండేలాగా దీన్ని తయారు చేయాలి. దానికోసము నేను ఒక ప్లాన్ని రెడీ చేశాను, కానీ దాన్ని ఇంకా కాస్త అప్డేట్ చేయాలి, దానికోసమే మిమ్మల్ని హెల్ప్ అడుగుదామని ఇక్కడికి వచ్చాను అనేసి లియాన్సంగ్ అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు కిటికీ దగ్గర నిలబడుకుని మాట్లాడుకుంటూ ఉంటే ఫెంగ్జూ వేగంగా వెళ్లి ఆ ప్లాన్ని చూస్తూ ఉంది. దాన్ని చూస్తూ నాకు వీటిని మోడిఫికేషన్ చేయడం బాగా వచ్చు, దీనికి చిన్న చిన్న మోడిఫికేషన్ చేస్తే ఇది చాలా బాగుంటుంది, నా టాలెంట్ని చూపించడానికి ఇదే కరెక్ట్ టైము అనేసి ఫెంగ్జూ థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు లియాన్సంగ్ అక్కడి నుండి వెళ్లిపోగానే దోంగ్హా ఫెంగ్జూని చూసి ఈ కత్తిని తయారు చేయడానికి కొన్ని ఐటమ్స్ అవసరం అవుతాయి, నేను వాటిని తీసుకురావడానికి వెళ్తున్నాను, నువ్వు నాతో వస్తావా అని దోంగ్హా అడుగుతూ ఉంటే ఫెంగ్జూ నేను రాను అన్నట్టు తలాడిస్తూ ఉంది. నవ్వుతూ దోంగ్హా ఫెంగ్జూకి ఒక కప్పులో కాఫీ ఫోర్స్ ఇచ్చేసి అక్కడి నుండి బయలుదేరుతూ ఉన్నాడు. అప్పుడు ఫెంగ్జూ ఆ డిజైన్ ని తీసుకుని వెళ్లి సీమింగ్ దగ్గర ఇస్తూ ఉంది. ఇచ్చేసి నేనిప్పుడు చెప్పేదంతా మీరు అక్కడ నోట్ చేయండి అని ఫెంగ్జూ అంటూ ఉంటే సీమింగ్ ఫెంగ్జూ చెప్పినట్లుగానే చేస్తూ ఉన్నాడు. ఫెంగ్జూ ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఎవరో వస్తున్నట్లు సౌండ్స్ వినిపిస్తూ ఉంది. ఎవరా అని చూస్తే జీహెంగ్ లోపలికి వస్తూ ఉంది. ఫెంగ్జూ వెంటనే ఛీ ఈమెనా అనేసి చూస్తూ ఉంది. జీహెంగ్ ఇప్పుడు ఫెంగ్జూ పక్కన వచ్చి కూర్చొని ఈ రోజు నేను ఒక బుక్ లో పోయం చదివాను, కానీ నాకు దాని మీనింగ్ ఏంటో అర్థం కావడం లేదు, అందువల్లనే దాని మీనింగ్ ఏంటో దోంగ్హాని అడిగి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను, నేను ఒక నోట్స్లో రాసి పెట్టేసి వెళ్తాను అనేసి పెన్నుని తీసుకుంటూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా దోంగ్హా లోపలికి వస్తున్నాడు. వచ్చి ఫెంగ్జూ చేసిన కరెక్షన్స్ ని చూస్తూ ఉన్నాడు. పర్లేదు, నువ్వు 2 ప్లేసెస్ లో కరెక్షన్స్ చేశావు, 2 కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి, నీకింత టాలెంట్ ఉందని నాకు తెలియలేదే అని అంటూ ఉన్నాడు. నేను రేపటి నుండి ఒక వర్క్ షాప్ కండక్ట్ చేయబోతున్నాను, నువ్వు కూడా అక్కడికి వచ్చి నాకు కాస్త హెల్ప్ చెయ్యు అని అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జూకి పిచ్చ కోపం వస్తూ ఉంది. ఇది నేను చేసిన దానికి మీరు తనని పొగుడుతున్నారు అనేసి జీహెంగ్ ని చూసి నిజం చెప్పు అని అంటూ ఉంది. కానీ జీహెంగ్ నిజం చెప్పకుండా దోంగ్హా పొగడ్తల్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ఉంది. చాలా థ్యాంక్స్, కానీ నాకు అంతగా వర్క్ చేయడం రాదు అనేసి తను అంటూ ఉంటే
దోంగ్హా వెంటనే పర్లేదు, నీకు ఇంత టాలెంట్ ఉంది, ఏం పర్లేదు, నువ్వు రేపటి నుండి నా వర్క్షాప్కి రా అని అంటూ ఉన్నాడు. అది విని జీహెంగ్ చాలా చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంది. అదంతా చూస్తున్న ఫెంగ్జూకి పిచ్చ కోపం వచ్చి జీహెంగ్ నిజం చెప్పలేదు అనేసి తన చేతిలో ఉన్న బ్రష్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. అప్పుడు ఫెంగ్జూ పన్ను తగిలి జీహెంగ్కి రక్తం వస్తూ ఉంది. దోంగ్హా వెంటనే బుజ్జినక్కని ఎత్తుకొని నువ్వు ఈ మధ్య మనుషుల్ని కొరకడం స్టార్ట్ చేశావా అనేసి అడుగుతూ ఉన్నాడు. లేదు, తనే అబద్ధం చెప్పింది అనేసి ఫెంగ్జూ అంటూ ఉంది. కానీ దోంగ్హా తనని తీసుకుని వెళ్లి బయట వదిలేసి డోర్ని కూడా లాక్ చేసేస్తున్నాడు. అప్పుడు సీమింగ్ని మీట్ అవ్వడానికి ఫెంగ్జూ వస్తూ ఉంది. అక్కడ కత్తి డిజైన్స్ ఉన్నాయి. చెంగ్యూ ఆ డిజైన్స్ ని చూసి ఏ పిచ్చివాడు దీన్ని డిజైన్ చేశాడో అర్థం కావడం లేదే అని అడుగుతూ ఉంటే మీ బర్త్డే కోసము లియాన్ సంగ్నే ఇలా చేశాడు అనేసి సీమింగ్ ఇండైరెక్ట్ గా అంటూ ఉన్నాడు. ఇక్కడేమో ఫెంగ్జూ నేను దోంగ్హాకి జస్ట్ ఒక పెట్టు మాత్రమేనేమో, నా మీద తనకి కొంచెం కూడా ప్రేమ లేదు అనేసి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంది. కానీ మళ్ళీ దోంగ్హా ఇప్పుడు నా మీద కోప్పడిన నైట్ మళ్ళీ నన్ను వెతుకుతాడు, అప్పుడు నేను తన పక్కన లేకపోతే బాధపడతాడు, అందువల్ల వెళ్లి దోంగ్హా పక్కనే పడుకుందాము అనేసి ఫెంగ్జూ దోంగ్హా దగ్గరికి పరుగులు తీస్తూ ఉంది. రూమ్ దగ్గరికి వెళ్లి దోంగ్హా ఇంకా రూమ్ లోనే ఉన్నారా లేదా చూద్దాము అనేసి ఫెంగ్జూ తొంగి చూస్తూ ఉంది. అప్పుడు దోంగ్హా లోపలే కూర్చొని ఉన్నాడు. దోంగ్హా నన్ను వెతుక్కుంటూ రాలేదు అనేసి ఫెంగ్జూ డల్లుగా ఫీల్ అవుతూ ఇంకాస్త రూమ్ లోకి తొంగి చూస్తూ ఉంటే అక్కడ జీహెంగ్ కూడా పక్కనే కూర్చొని ఉంది. ఈమె ఇక్కడేం చేస్తుంది అనేసి ఫెంగ్జూ తొంగి చూస్తూ కూర్చొని ఉంది. అప్పుడు జీహెంగ్ ఆ కత్తి గురించి మాట్లాడుతూ ఉంటే దోంగ్హా డ్రాయింగ్ గీస్తూ ఉన్నాడు. అప్పుడు జీహెంగ్ కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటే అదంతా ఫెంగ్జూ చూసి ఈమెకి ఈ చిన్న చిన్న డౌట్స్ కూడా తెలియడం లేదు, కొంచెం కూడా తనకి బుద్ధి లేదు, నేనే తనకంటే బెటర్ ఏమో, ఈ ఒక్క మ్యాటర్లోనే నేను కాస్త బెటర్, కానీ జీహెంగ్ ఆ పొగడ్తల్ని కూడా నా దగ్గర నుండి దొబ్బేసింది అనేసి అనుకుంటూ ఉంది. ఈ వర్క్ని నేను త్వరగా కంప్లీట్ చేస్తే దానికి మీరు గిఫ్ట్గా గీస్తున్న ఈ డ్రాయింగ్ని నాకు ఇస్తారా అనేసి జీహెంగ్ అడుగుతూ ఉంటే సరే ఓకే ఇస్తాను అని దోంగ్హా అంటున్నాడు. అదంతా చూసి ఫెంగ్జూ బాధపడుతూ నేను కానీ చొంగ్లిన్ కానీ ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా దోంగ్హా బాగా కోప్పడతాడు, కానీ జీహెంగ్ ని మాత్రం ఏమీ అనకుండా తను ఏమడిగినా ఓకే చేస్తాను అని అంటున్నాడు అనేసి ఫెంగ్జూ బాధపడుతూ ఉంది. జీహెంగ్ ప్యాలెస్ లో ఒక అమ్మాయి హెల్పర్ గా ఉంటుంది. ఆ అమ్మాయి ఇప్పుడు జీహెంగ్ తో దోంగ్హా ఎవరికి డ్రాయింగ్ ని గీసివ్వరు, కానీ మీ దగ్గర తను చాలా బాగా నడుచుకుంటున్నాడు అనేసి అంటూ ఉంటే అది విని జీహెంగ్ నేను దోంగ్హాకి బాగా రుణపడి ఉన్నాను, ఒకరోజు కాకపోయినా ఒకరోజు నేను దోంగ్హా రుణాన్ని తీర్చుకోవాలి అని అంటూ ఉంది. ఇప్పుడు దోంగ్హా జీహెంగ్ ఇద్దరూ కలిసి బంకమట్టితో చిన్న చిన్న బొమ్మల్ని తయారు చేస్తూ ఉన్నారు. అదంతా దూరంగా కూర్చొని ఫెంగ్జూ చూస్తూ ఉంది. ఛీ ఏంటిది, వీళ్ళిద్దరు ఇంత క్లోజ్ గా అయిపోతున్నారేంటి అనేసి ఫెంగ్జూ డల్లుగా కూర్చొని చూస్తూ ఉంది. అప్పుడు ఫెంగ్జూకి కూర్చొని కాలు పట్టేస్తుంది. ఫెంగ్జూ దగ్గరికి జీహెంగ్ వచ్చి ఏ బుజ్జినక్క, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు ఇక్కడే ఉన్నావా, నిన్నెక్కడంతా వెతకాలి, ఎప్పుడూ నువ్వు నన్ను చూడగానే పరుగులు తీస్తావు, కానీ ఇప్పుడేంటి పరిగెత్తకుండా సైలెంట్ గా ఉన్నావు అనేసి బుజ్జినక్కని ఎత్తుకొని ఇంతకు ముందంతా నువ్వు నాతో బాగా ప్రేమగా ఉండేదానివి, కానీ ఇప్పుడెందుకు నన్ను చూసి పరుగులు తీస్తున్నావు, ఇకపై నుండి నేను దోంగ్హా ఇద్దరం కలిసి నిన్ను పెంచుతాము అని అంటూ ఉంటే అది విని ఫెంగ్జూకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు జీహెంగ్ బుజ్జినక్కని ఎత్తుకుని తడిగా ఉన్న ఆ బౌల్ని తీసుకుని దాన్ని ఫెంగ్జూకి చూపిస్తూ నేను దోంగ్హా ఇద్దరం కలిసే దీన్ని తయారు చేశాము, దీనికి ఏం డిజైన్ చేయాలో నేను ఇంకా థింక్ చేస్తూనే ఉన్నాను, కానీ ఇప్పుడే ఒక మంచి ఐడియా వచ్చింది, ఇది ఇంకా ఆరలేదు కాబట్టి నీ ఫుట్ ప్రింట్ ని యూజ్ చేసి దాని మీద మంచి డిజైన్ వేద్దాము అనేసి బుజ్జినక్క కాలని లాగుతూ ఉంటే ఫెంగ్జూకి కోపం వస్తూ ఉంది. నేను మా ఊర్లో ఎంత పెద్ద వ్యక్తినో తెలుసా, నేను యువరాణిని, పైగా కాబోయే రాణిని, నాకు గిన్నెలో అన్నం పెడతానంటున్నావు, సపరేట్ గా నీళ్లు పోస్తానంటున్నావు, నన్ను చూస్తే నీకు అంత చులకనగా ఉందా, నేను ఇందులో అన్నం తినను అనేసి కాలని లాక్కోవడానికి బాగా ట్రై చేస్తూ ఉంది. అసలు దీనికి ఏమైంది అనేసి జీహెంగ్ ఫోర్స్ చేసి ఫుట్ ప్రింట్ ని ఆ బౌల్ మీద పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటే ఫెంగ్జూ తన కాలని లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంది. అప్పుడు ఫెంగ్జూ గోర్లు జీహెంగ్ మొహం మీద గీసుకుంటుంది. అయ్యయ్యో అనేసి జీహెంగ్ అరుస్తూ ఉంటే ఫెంగ్జూ కిందకి దిగిపోతూ ఉంది. కానీ అంతలో అక్కడికి దోంగ్హా వచ్చేస్తున్నాడు. వచ్చి ఫెంగ్జూని ఒక చేత్తో ఎత్తుకుని చొంగ్లిన్ని పిలిచి రాను రాను ఇది మొండిగా తయారవుతుంది, దీన్ని తీసుకుని వెళ్లి బంధించి ఉంచు అనేసి దోంగ్హా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అదంతా విని ఫెంగ్జూ కంప్లీట్ గా డల్ అయిపోతుంది. నేను మొండిగా ప్రవర్తిస్తున్నానా అనేసి, నన్ను బంధించి ఉంచబోతున్నారా, మీరు నన్ను అలా చెప్పి ఉండకూడదు అనేసి ఫెంగ్జూ ఏడుస్తూ కూర్చుని ఉంది. అప్పుడు చొంగ్లిన్
నిన్ను దొంగ బంధించి ఉంచమని చెప్పారు, కానీ ఎక్కడ బంధించాలి, ఎన్ని రోజులు బంధించి ఉంచాలి ఏమీ చెప్పకుండానే వెళ్లిపోయారు. నేనిప్పుడు వెళ్లి దొంగని అడగలేను, అందువల్ల నేను నా రూమ్ కి తీసుకుని వెళ్తాను అనేసి తన రూమ్ కి తీసుకుని వెళ్లిపోతున్నాడు. టైంకి ఫుడ్, ఫ్రూట్స్ అన్ని తీసుకుని వచ్చి పెడుతున్నాడు. కానీ ఫెంగ్జు ఏది తినడం లేదు, అంతగా బాధపడుతూ కూర్చొని ఉంది. అప్పుడు చోంగ్లిన్ జీహెంగ్ హెల్త్ బాలేని పర్సన్, నువ్వేమో జీహెంగ్ ని గాయపరిచావు, తనకి ఆ గాయం నుండి రక్తం స్టాప్ అవ్వకుండా వస్తూనే ఉనిందంట. తను చాలా మెడిసిన్స్ వాడిన తర్వాతనే తను కాస్త రికవర్ అయ్యారంట. ఇప్పుడు దోంగ్వాకి నీ గురించి థింక్ చేసే టైం కూడా లేదు అనేసి చోంగ్లిన్ అంటూ ఉంటే ఫెంగ్జు అది విని అక్కడి నుండి పరుగులు తీయడానికి ట్రై చేస్తూ ఉంది. అప్పుడు చోంగ్లిన్, సరే నేను కాసేపు డోర్ ఓపెన్ చేసి నిన్ను బయటకు పంపిస్తాను, కాసేపు బయటకు వెళ్లి రెస్ట్ తీసుకునిరా, దోంగ్వా కంట్లో పడకుండా త్వరగా ఇంటికి వచ్చేయి, దోంగ్వా నిన్ను చూస్తే మళ్ళీ నీకు నాకు ఇబ్బంది అయిపోతుంది అని అంటూ ఉన్నాడు. అది విని ఫెంగ్జు సరే ఓకే అని అంటూ ఉంది. ఫెంగ్జుకి బయటకు వెళ్లే ఛాన్స్ దొరికితే ఏం చేస్తుంది, నేరుగా ఎప్పుడు దోంగ్వాని చూడ్డానికి వస్తూ ఉంది. వచ్చి ఒక ప్లేస్లో దాక్కొని దోంగ్వానే చూస్తూ ఉంది. అప్పుడు అక్కడ దోంగ్వా జీహెన్ యొక్క వాహనమైన మంచు సింహానికి ఫుడ్ పెడుతూ ఉన్నాడు. నీటి తామర అని ఒక అరుదైన జాతికి చెందిన తామరని దానికి ఫుడ్డుగా పెడుతూ ఉన్నాడు. అదంతా ఫెంగ్జు చూసేసి ఇలాంటి విచిత్రమైన జంతువులు మాత్రమే ఆ అరుదైన తామరలని తినగలుగుతుంది, నేను కూడా ఇప్పటి వరకు దాన్ని టేస్ట్ చేసి చూడలేదు, దోంగ్వా నాకు కూడా దాన్ని ఎప్పుడూ ఇవ్వలేదు, కానీ దీనికి అదే జీహెంగ్ యొక్క వాహనానికి ఇస్తున్నాడు అనేసి బాధపడుతూ ఉంది. దానికిప్పుడు దోంగ్వా ఫుడ్ పెట్టేసి దాని తలని నిమురుతూ ఉంటే అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. అదంతా ఫెంగ్జు చూసి దోంగ్వా ఇదంతా నాకు మాత్రమే చేస్తూ ఉండేవాడు, కానీ ఇప్పుడు దీనికి కూడా చేయడం స్టార్ట్ చేశాడు, ఇంతేనేమో అనేసి ఫెంగ్జు అక్కడి నుండి బాధపడుతూ బయలుదేరుతూ ఉంటే దోంగ్వా వెళ్లిన వెంటనే ఆ మంచు సింహం బుజ్జినక్క దగ్గరికి వచ్చి నిలబడుతుంది. ఫెంగ్జుని చూసి, నువ్వంటే దోంగ్వాకి బాగా ఇష్టమంట కదా, నువ్వు దోంగ్వా ఫేవరెట్ యానిమల్ అంట కదా, అందువల్ల పొగరుగా ఉంటావంట కదా, కనీసం నువ్వు మాట్లాడలేకపోతున్నావు, నీకు అంత పొగరు అవసరమా, అది మాత్రమే కాకుండా నువ్వు నా మాస్టర్ జీహెంగ్ ని గాయపరిచావు, ఈ రోజు నేను నిన్ను అంతం చేస్తాను అనేసి బుజ్జినక్కని అటాక్ చేస్తూ ఉంది. దోంగ్వా బుజ్జినక్క మెడలో వేసిన ఆ చైన్ ని కూడా లాగేస్తుంది. ఫెంగ్జు దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే దాన్ని మంచు సింహం లాగిపెట్టి ఒకటి పీకుతుంది. పీకగానే ఫెంగ్జు వెళ్లి ఒక కొలనులో పడిపోతుంది. అప్పుడు కరెక్ట్ గా సీమింగ్ అక్కడ చేపలు పడుతూ ఉన్నాడు. సీమింగ్ చేపలు పట్టడానికి గ్యాలం వేస్తూ ఉంటే చావు బ్రతుకు మధ్యలో కొట్లాడుతూ ఫెంగ్జు ఆ గ్యాలానికి ఇరుక్కుంటుంది. మైకంలో ఉన్న ఫెంగ్జుని చూసి, ఫెంగ్జు నీకేమైంది అనేసి సీమింగ్ టెన్షన్ పడుతూ ఉన్నాడు. అప్పుడు సీమింగ్ ఫెంగ్జు కోసము మెడిసిన్స్ అంతా కలెక్ట్ చేసి చేదుగా ఉంటుందేమో అనేసి అందులో తేనెని మిక్స్ చేసి ఫెంగ్జుకి ఇస్తూ ఉన్నాడు. ఫెంగ్జు దాన్ని తాగేసి నాకు చేదంటే ఇష్టం ఉండదని సీమింగ్ ఇంకా గుర్తుపెట్టుకుని ఉన్నారు. నేను చాలా డేస్ నుండి ఇక్కడే ఉంటున్నాను, నన్ను సీమింగ్ చాలా బాగా చూసుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంది. అప్పుడు సీమింగ్ లోపలికి వచ్చి ఫెంగ్జుని చూసి, మీరొక యువరాణి, అది మాత్రమే కాకుండా నెక్స్ట్ కాబోయే రాణి కూడా మీరే, దానికి తగ్గట్టు మీరు నడుచుకోవాలి అనేసి డల్గా అక్కడి నుండి సీమింగ్ వెళ్లిపోతున్నాడు. చచ్చి బ్రతికి ఫెంగ్జు డల్గా పడుకొని ఉంది. ఈ దోంగ్వా మీద ఉన్న పిచ్చి ప్రేమ 2000 సంవత్సరాల నుండి నన్ను వదిలిపెట్టి వెళ్లడం లేదు, దీన్ని ఇంకా మూట కట్టాల్సిన టైం వచ్చేసిందనుకుంటా అనేసి అనుకుంటూ ఉంది. ఇప్పుడు స్వర్గలోకంలో ఉండే న్యాయస్థానాన్ని చూపిస్తున్నారు. అక్కడ రాజుగారు కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ ప్లేస్ లో దోంగ్వా కూర్చొని ఉన్నారు. రిమైనింగ్ ఉన్న స్టాఫ్ అంతా చుట్టూ కూర్చొని ఉన్నారు. సడన్ గా ఇప్పుడు డెమాన్ లోకంలో ఉండేవాళ్ళు జీహెంగ్ ని దోంగ్వాకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. కన్ఫామ్ గా దాని వెనకాల ఏదైనా పెద్ద రీజన్ ఉండి ఉండవచ్చు, దీని వెనకాల ఏదో పెద్ద ప్లాన్ ఉన్నట్టు ఉంది అనేసి అంటూ ఉన్నారు. అది విని రాజుగారు దోంగ్వాని చూసి, దోంగ్వా మీరు దీని గురించి ఏమనుకుంటున్నారని అడుగుతున్నాడు. దోంగ్వా వెంటనే ఈ పెళ్లి పనులు ఇంకా 2-3 రోజుల్లో మొదలవబోతుంది అనేసి ఇంకెవరి మాటలు వినకుండా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇదంతా సీమింగ్ చూసి బాధపడుతూ ఉన్నాడు. నేరుగా ఇప్పుడు ఫెంగ్జుని చూడ్డానికి తన రూమ్ కి వస్తున్నాడు. అప్పుడు ఫెంగ్జు తొంగి చూస్తూ ఉంది, వేరే ఎవరైనా తన కోసం వెతుకుతున్నారేమో అనేసి. సీమింగ్ వెంటనే అసలు నీ గురించి ఎవరూ వెతకడం లేదు, అసలు నువ్వు ఇక్కడ కనిపించడం లేదు అనే మ్యాటరే వారందరూ కంప్లీట్ గా మర్చిపోయారు, దోంగ్వాకి ఇంకా 2-3 రోజుల్లో పెళ్లి జరగబోతుంది అని సీమింగ్ అంటూ ఉంటే ఇంత త్వరగానా అనేసి ఫెంగ్జు షాక్ అయిపోతూ ఉంది. సీమింగ్ వెంటనే నువ్వు ఇంక చించూకు వెళ్ళిపో, మీ ఊరికి వెళ్ళిపో, ఇంతకుముందు దోంగ్వా ఒంటరిగా ఉన్నాడు, అప్పుడు నువ్వు అతని పక్కనే ఉంటూ అతన్ని చూసుకుంటూ ఉన్నావు, అదంతా చూడ్డానికి కాస్త హ్యాపీగా అనిపించింది, కానీ ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారు, నువ్వు ఇంకిక్కడ ఉండకూడదు, ఇంక నువ్వు చూపించేది ప్రేమ అవ్వదు, అది దోంగ్వాకి టార్చర్ అవుతుంది అనేసి అంటూ ఉన్నాడు. అది మాత్రమే కాకుండా మీ జీవితం ఇలా డల్గా ఉండిపోకూడదు, మనం ఏమైనా తక్కువ సంవత్సరాలు బ్రతుకుతామా, మనం ఇంకా చాలా సంవత్సరాలు బ్రతకాలి, అన్ని సంవత్సరాలు మీరు బాధపడుతూ బ్రతకాలనుకుంటున్నారా అని అంటూ ఉన్నాడు.
మా వంశానికి చెందిన వాళ్ళెవరూ పరువుని పోగొట్టుకోరు అనేసి ఫెంగ్జూ అనుకుంటూ ఉంది. చివరగా ఒకసారి దోంగ్వాని చూసి వెళ్తావా అనేసి సీమింగ్ అడుగుతున్నాడు. సరే ఓకే అని ఫెంగ్జూ అంటూ ఉంది. సీమింగ్ వెంటనే ఫెంగ్జూని తన చేతిలో దాచుకుని దోంగ్వా ప్యాలెస్లోకి తీసుకుని వెళ్తున్నాడు. అక్కడ జీహెన్ దోంగ్వా కూర్చొని ఉంటే అక్కడ ఆ మంచు సింహం కూడా పక్కనే ఉంది. ఆ మంచు సింహానికి ఆకలి వేస్తుంది అని జీహెంగ్ అంటూ ఉంటే దోంగ్వా వెంటనే దానికి నీటి తామరని తినిపిస్తూ ఉన్నాడు. చాలా అందంగా ఉంది. వీళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా కలిసుంటున్నారు. భార్య, భర్త, ఒక పెట్. చాలా బాగుంది వీళ్ళ ఫ్యామిలీ. నేనింక మీదట ఇక్కడ ఉండకూడదు అనేసి ఫెంగ్జూ డిసైడ్ అవుతూ ఉంది. సీమింగ్ ఇంక మనం బయలుదేరదామని అడుగుతూ ఉంటే బయలుదేరదామని ఫెంగ్జూ అంటూ ఉంది. అప్పుడు దోంగ్వా చేతిలో ఒక ఖడ్గం ఉండడాన్ని గమనిస్తున్నారు. అదే చెంగ్యూ కోసం దోంగ్వా ఆయుధం రెడీ చేస్తున్నాడు కదా, అదే ఇది. అది బాగుందో లేదో అనేసి దోంగ్వా దాంతో ప్రాక్టీస్ చేస్తూ ఖడ్గంతో పూల వర్షాన్ని కురిపిస్తున్నాడు. అప్పుడు ఫెంగ్జూ అదంతా చూసి మనమిద్దరం చాలా డేస్ నుంచి దగ్గరగానే ఉంటున్నాము, కానీ అప్పుడు కూడా మీరు నన్ను ఇష్టపడలేదు అనేసి ఏడుస్తూ ఇంకా అంతా మంచి జరుగుతుంది అని ఫెంగ్జూ అనుకుంటూ ఉంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.